నిజామాబాద్ జిల్లాలో కల్కి మూవీకి సంబంధించి రివ్యూ జరుగుతుంది. దీనికి అంతటికి సంబంధించి ఉదయం 8 గంటలకే షో ప్రారంభమైంది. షో అయిపోయిన తర్వాత ప్రభాస్ అభిమానులు అయితే బయటకు వచ్చిన సినిమా ఎలా ఉన్నదనే అంశానికి సంబంధించి వారిని అడుగు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పండి, మీరు సినిమా చూశారు, ఎలా ఉంది కల్కి? సూపర్ ఉందన్న. అంటే సూపర్ అంటే ఏం ఏ సన్నివేశం నచ్చింది? అంటే అన్ని బాగున్నాయి. ప్రభాస్ లుకింగ్ బాగుంది, అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ బాగుంది. ఓవరాల్ గా ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపించింది అన్న. మన తెలుగు సినిమా చూసినట్టు అనిపించే హాలీవుడ్ మూవీ. అంటే గత సినిమాలకి ఈ సినిమాలకి ఏం తేడాలు ఉన్నాయి? అంటే తేడా అని చెప్తే అంటే మన తెలుగు అయితే సినిమా కాదు, హాలీవుడ్ మూవీ అని చెప్పాలి అంతే. ఏంటంటే మన తెలుగు వాళ్ళు తీసిండ్రని గర్వకారణం ఇది ఒకటి. నాగ్ అశ్విన్ గారు డైరెక్షన్ చాలా బాగా తీసిండ్రు. ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా మంచిగా తీర్చిదిద్దిండ్రు, బాగుంది. ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ గారి లుక్స్ హైలైట్. ఇది అమితాబ్ బచ్చన్ గారి హైట్, అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ అయినా సరే, విజువల్ ఎఫెక్ట్స్ మొత్తం గ్రాఫిక్స్ అయినా సరే సూపర్ పెట్టిండు. ఎక్కడ కూడా ఇంత కూడా బోరు అని అనిపించలేదు. ఒక హాలీవుడ్ సినిమా చూసి బయటకు వచ్చినట్టుంది. సూపర్ సినిమా. మీరు చెప్పండి, ముఖ్యంగా మీరు అమితాబ్ బచ్చన్ సినిమా బాగుంది, కల్కి సినిమా బాగుంది, అదే అసలు ఏంది అసలు ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటి? సినిమాల ప్రత్యేకత అంటే కొత్తగా అంటే వైవిధ్యంగా తీసాడు. ఇట్లాంటి సినిమా, ఇట్లాంటి క్యారెక్టరైజేషన్ ఇంతవరకు తెలుగు సినిమాలో రాలేదు. కొత్తగా అన్ని ప్రయోగాలు నాగాశ్విన్ మంచిగా చేసిండు. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అంటే ఈ రోజు మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ సినిమాలకు వెళ్ళినప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు ఎలా అనిపించింది? ఇంకో లోకానికి తీసుకెళ్ళినట్టు డైరెక్టర్ మంచి క్రియేట్ చేసిండు. మనం అలా పోతే ఇంకో లోకంలో ఉన్నాం. అంటే వాటర్ రేపటి రోజు గాలి నీరు పీల్చుకోవాలంటే రేపటి రోజు రాబోయే తరాలకు ఉండదు అనే ప్రయత్నం చేసిండు. నెక్స్ట్ పార్ట్లో మొత్తం రివ్యూ చేస్తాడు. మీరు చెప్పండి, సినిమా ఎలా ఉంది? సినిమా మాత్రం చాలా బాగుందండి. నాగేశ్వర గారు చాలా మంచిగా దర్శకత్వం చాలా బాగుంది. ప్రభాస్ యొక్క లుక్ బాగుంది. ఇంకోటి మహాభారతం నుంచి వచ్చే 800 సంవత్సరాల వరకు ఏ రకంగా ఉండబోతుంది అనేది చాలా బాగా ఎలివేషన్ చూపించిండు. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ బాగుంది. అశ్వత్థామ క్యారెక్టర్లో చాలా ఒదిగిపోయాడు అతను. సినిమా మాత్రం చాలా బంపర్ హిట్ అవుతుంది. పాన్ ఇండియన్ లెవెల్ కాదు, ఇది గ్లోబల్ మూవీ. ఖచ్చితంగా ఒక హాలీవుడ్ రేంజ్లో సినిమా సన్నివేశాలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి ఫ్యామిలీస్ చూడదగ్గ మూవీ ఇది. జై రెబల్ స్టార్. ఇక మీరు చెప్పండి, సినిమా ఎలా ఉంది? దీనికి అంతటికి సంబంధించి మీరు సినిమా చూసిన పరిస్థితి ఉంది, చెప్పండి ఎలా ఉంది? ఆటోలో కూర్చున్నారు కదా, ఏంది సినిమా ఎట్లా ఉంది? సినిమా బాగుంది అన్న. సినిమా హాలీవుడ్ సినిమా చూసినట్టు బాగున్నది సినిమా. ఎలివేషన్స్ మళ్ళీ స్టోరీ పరంగా బాగున్నది సినిమా. చెప్పండి, గత సినిమాలకి ఈ సినిమాలకి కలెక్షన్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? నా పేరు నాగేశ్వరరావు, దేవి థియేటర్ మేనేజర్ని. ప్రభాస్ గారి సినిమా ఇది వెరైటీగా తీశారు బాగా. అశ్వినిదత్ గారు చాలా కష్టపడి సినిమా తీయటం, పబ్లిక్ టాక్ అయితే చాలా బాగుంది అన్నారు. నాన్ షోలో నేను ఖాళీ లెక్క చూడలేకపోయాను, కానీ కలెక్షన్ రూపంలో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రభాస్కి మంచి లైఫ్ ఇచ్చినట్టే ఈ సినిమా. ఇక్కడ నుంచి సినిమా వరవడి కూడా బాగుంటుందని మేమైతే ఊహిస్తున్నాం. రాబోయే సినిమాలు కూడా పెద్ద హీరోలు చేస్తే ఇక్కడ నుంచి సినిమా రంగం కూడా అభివృద్ధి చెందని ఆశిస్తున్నాం. అంటే ముఖ్యంగా ఇతర హీరోలకు ప్రభాస్కు సంబంధించి చూసుకుంటే మొదటి రోజే కల్కి సినిమాకి సంబంధించి డైరెక్టర్ కూడా మంచి సినిమా తీశారని చెప్పి ప్రేక్షకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే అంత మంచి సినిమా తీయడానికి మన థియేటర్లో సినిమా రావడానికి కలెక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? కలెక్షన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. అంటే మన థియేటర్ ఇంకో థియేటర్ అని కాదు, మేము థియేటర్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తాం. కనుక డిస్ట్రిబ్యూటర్ కూడా మా దగ్గర సినిమా వేసుకోవాలని మా విజయ్లో దేవిలో సినిమా వేశారు. మేము మెయింటెనెన్స్ పరంగా కానీ పబ్లిక్ అసౌకర్యం లేకుండా చేస్తాం కాబట్టి చాలా బ్రహ్మాండంగా థియేటర్కి ప్రేక్షకులు రావడం జరుగుతుంది. ప్రభాస్కి మంచి లైఫ్ ఇచ్చే సినిమా ఇది. ప్రభాస్ యాక్చువల్గా ఒక మంచి గెటప్ ఉన్న హీరో, అతనికి ఒక ఇమేజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా చాలా బాగుందని పబ్లిక్ అంతా మెచ్చుకొని అధిక సంఖ్యలో పబ్లిక్ సినిమా చూడటానికి ఉరుళ్ళురుతూ వస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.